అని బోని మొదలుపెట్టారు. ఏది ఇదివరకు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 503 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫై చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకసారి పరీక్షలు పెట్టిండ్రు, పేపర్ లీకేజ్ వల్ల దాన్ని రద్దు చేసిండ్రు. మళ్ళీ పరీక్షలు పెడితే హైకోర్టు దాన్ని తప్పుపట్టింది ఆ విధానాన్ని. కాబట్టి అవి మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. అయితే 503 గ్రూప్ 1 ఉద్యోగాలకి అదనంగా 60 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఈ ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్లు 60 ఉద్యోగాలతోని ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థి నాయకులు మా గిల్లు సింగ్ లాంటి వాళ్ళందరూ లెక్క తీసుకొచ్చారు. ఏ లెక్క తీసుకొచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు ఒకట 60 ఇచ్చిండు, ఇంకా ఉన్నాయి 1,99,940. ఇంకా ఇవి రేవంత్ రెడ్డి గారు మన ఇవ్వాలి, ఏది కొత్తగా ఐడెంటిఫై చేయాలి. సరే మంచిది, వారు టైం అడిగినారు. 31 డిసెంబర్ 2024 వరకే నింపండి, తొందర ఏం లేదు. ఈ 1,99,940 ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పడానికి పెద్ద సమయం పట్టదు. ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే అంత గొప్ప సెక్రటరియట్ కట్టాం కదా, ఇట్లా బటన్ వస్తుంది అందరు సెక్రటరీలు లైన్లోకి వస్తారు. రమ్మంటే ఒకటే సెకండ్లో లిఫ్ట్లలో పైకి రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. ఐడెంటిఫై చేయమంటే ఎంత గొప్ప కట్టుకున్నాం మన సెక్రటరియట్. మంత్రి పేషి, ప్రిన్సిపల్ సెక్రటరీ పేషి, అంత గజిబిజి లేదు సెక్రటరీ. చాలా స్పష్టంగా ఉన్నది. 5 నిమిషాల లోపల వాళ్ళ మీటింగ్లు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి గారిని, తర్వాత కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వారు జేఏసీ నాయకులు, సరే ఇప్పుడు పార్టీ నాయకులు, నేను ఎమ్మెల్సీ కూడా అయినరు, వారు గవర్నర్ కోటాలో. అయితే సరే అది కోర్టులో ఉంది. వారు ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు కోదండరామ్ గారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కోదండరామ్ గారు, మీరు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారు పక్క కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా 60 ఇచ్చారు, మిగతా 1,99,940 ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్నీ ఐడెంటిఫై చేసి చెబితే మన నిరుద్యోగ పిల్లలు వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల పరీక్షలు రాసిండ్రు వాళ్ళు. కొంతమంది తక్కువ మార్కులతో పాటు సెలెక్ట్ కాలేదు. మేము పదే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు 2 జూన్ 2014 నుండి 16/10/23 వరకు 16/10/23 వరకు మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపినటువంటి లెక్క చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మరి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్, సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్, సెలక్షన్ అండర్ ప్రాసెస్, ఈ లెక్కలన్నీ చూపించి వాళ్ళు ఏం చెప్పినారు, 1,60,083 మంది ఉద్యోగాలు నింపినామని చెప్పారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ డిపార్ట్మెంట్లో 1,60,083 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిండ్రు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఎన్నికల ముందు ఇంతమందికి ఇచ్చినామంటే ఇయ్యలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రచారం చేశారు. సరే నిరుద్యోగ యువకులు కూడా ప్రతిపక్ష మాటల్ని ఎక్కువ నమ్మిండ్రు. తర్వాత 42,652 ఉద్యోగాలకి నోటిఫికేషన్లనే పిల్లలు అప్లికేషన్లు చేసుకున్నారు, పరీక్షలు రాసిండ్రు, కొంతమంది సెలెక్ట్ అయినరు. కోర్టులో పట్ట కేసులు ఉన్నాయి. ఎందుకంటే మహిళలకి మరి రిజర్వేషన్స్ ఎట్లా చేయాలి, హారిజాంటల్గా ఏమన్నా అని ఒక ఇష్యూ ఉన్నది ఇప్పుడు హైకోర్టులో.
ఆ తీర్పు కోసం వేడి చేస్తున్నారు. మొత్తం లిస్టు తయారై ఉండేది. కాబట్టి ఈ 42,652 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం నింపింది. ఇది అది కంప్లీట్ అవుతుంది. సో 1,60,083, 42,652 మొత్తం కలిపితే 2,02,700 దాకా ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 ఏళ్ళలో నింపింది. ఇంకా మీ ప్రభుత్వం 2 లక్షలు నింపుతామన్నారు. 2 లక్షలు నింపడం లోపల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే వీటిని నింపాలి. నేను ఈరోజు ప్రత్యేకించి మీకు ఎందుకు ఈ పత్రిక ఇవన్నీ మా మిత్రులు మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఈరోజు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మల్టీ జోన్స్ తర్వాత జోనల్ సిస్టము ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మేము కష్టపడ్డాం. మేము ఆ రోజు మేము ఎంపీలుగా ఉన్నాం 2014 2019 వరకు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించినాం. మేము దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో బట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేసినాం. వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏళ్ళు పెట్టినంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పిండ్రు. ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పిండ్రు. గట్ల గివిట్లా మార్చుడు పీర్చుడు మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. నేను నిరుద్యోగ యువకుల తరఫు కోరే రిక్వెస్ట్ ఏంటంటే మన తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. తెలంగాణ లోపల చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి. పూర్వపు ఆదిలాబాద్ సెక్రటరీలో 52,000 ఉద్యోగాలు, తర్వాత ఎన్విరాన్మెంట్లో 2,000 ఉద్యోగాలు, ఫైనాన్స్ సెక్రటరీలో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, మెడికల్ అండ్ హెల్త్ లోపల 6,121, తర్వాత హోమ్ సెక్రటరేట్ అంటే 31,185 ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు, తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో 20, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 895 అప్పుడు ఏఈలను రిక్రూట్ చేసాం. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ 55, లా డిపార్ట్మెంట్లో 12 మంది, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3,745 ఈ స్కూల్ టీచర్లు మైనారిటీ స్కూల్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 1,957, తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట 10,763 ఇది మన గ్రామాల్లో పట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 474, రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ 9,143, ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నాయన్నీ కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ phase 1 phase 2 ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఇది వరకంటేనో పాత ప్రభుత్వం, ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క. ఇది 1,60,083 మంది. ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు? నింపలేదు నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగం నింపలేదని. నింపినాం 1,60,083 మంది నింపినాం. 42,000 పరీక్షలు రాసుకున్నారు. వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది. ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 7,000 మంది నర్సులకు నింపినట్టు చెప్పాడు. ఆయన నోటిఫై చేసిండా? ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా? ఆయన పరీక్షలు పెట్టిండా? ఆయన రిక్రూట్ చేసిండా? సరే, ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చీ ఒకటే కదా. కాబట్టి ఆయన ఇయ్యడాన్ని తప్పుపడతలేను. కానీ ఒక్క మాట, ఇది నేను నింపలేదు, కేసీఆర్ నింపిండు, నేను ఇస్తున్నా అని చెప్తే ఎంత మంచుకోండు. మళ్ళీ ఇంకా 15,000 ఇస్తున్నా అన్నాడు. 15,000 కూడా గత ప్రభుత్వం నింపినే. అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. పోలీస్ కానిస్టేబుల్స్ అది గత 1.5 year నుంచి వెళ్ళి రన్నింగు, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్. అవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇచ్చింది. నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 60 ఉద్యోగాలతో స్టార్ట్ చేసాడు. ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బోని మొదలు పెట్టాడు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 60 ఉద్యోగాలతో బోని పెట్టారు. తప్పులేదు, 60 నేనేం తప్పుపడతలేను. కానీ ఈ 1,99,940 మాత్రం
ఒక నెల రోజుల లోపల ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి, గీ డిపార్ట్మెంట్లో అని చెప్తే పిల్లలు చదువుకుంటారు. మీరు అన్నట్టు డిసెంబర్ 31, 2024 వరకే ఇవ్వండి. ఎందుకంటే అంత తొందరగా జరగలేదు, నింపలేము. నేను కూడా మన రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ఏది పడుతుంది మాట్లాడద్దు కదా, టైం పడుతుంది. మీరు మంచిగా నింపండి, 2 లక్షల ఉద్యోగాలు నింపండి, కానీ December 31 నింపండి. కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలో చెప్పాలి. దీని వాయిదా లేదు, ఎందుకంటే ఇది 5 నిమిషాలు దొరుకుతుంది లెక్క. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు చిత్తశుద్ధి నుండి మీరు మీ చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి, మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజుల లెక్కలు పట్టుకొని వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పి. ఎందుకంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 2 లక్షలు నేను చెప్పాను కదా. కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి, మంచిగా ప్రకటన చేయండి, పరీక్షలు పెట్టండి, పిల్లల్ని రిక్రూట్ చేయండి. జై తెలంగాణ. ఇప్పుడు ఆయన ఆరోపణ, ఆయన ఏ స్థాయిలో ఉండి ఆరోపణ చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన ఊహాజనితమైంది. ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసిందని వీళ్ళు అంటారు. నేనంటానా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అని అంటారు. దానికి నేను రుజువు చెప్తున్నా. 2019లో నేను కరీంనగర్లో పోటీ చేసిన. పున్నం ప్రభాకర్ గారు అండి, ఆయనకు అంత డిపాజిట్ పోయేంత లీడర్ కాదనే, కానీ కరీంనగర్లో డిపాజిట్ పోయింది. వాళ్ళ ఓట్లన్నీ బండి సంజయ్కి ఇప్పించారు. మన మధు యాస్కి గౌడ్ గారు, వారు నిజామాబాద్లో 35-40 వేలు పడతాయి. ఆయనకు డిపాజిట్ పోయేంత లీడర్ కాదు. ఆయన కూడా మంచి ఓసారి ఎంపీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. అక్కడ కూడా వాళ్ళు బీజేపీకి ఇచ్చారు. అంటే ఎవరెవరు కుమ్మక్కారు? మరి ఆ బీజేపీలకు భువనగిరిలోను నల్గొండ లోపల 2019 లోపల ఎన్ని ఓట్లు వచ్చినా మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను పొత్తు పెట్టుకున్నాను కూడా అంటలేను. కానీ 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ మేము పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోము కూడా. ఇలా వెంకటేష్ గారు ఆయన పార్టీ మారాలనుకున్నాడు, మారేండు. దానికి ఆరోపణ చేసేందుకు మారాలి? నేను ఉంటే గెలవను కావచ్చు, కాంగ్రెస్ పోతే గెలుతా కావచ్చు అని చెప్పచ్చు కదా మంచి పబ్లిక్. దాంట్లో ఏమున్నది? అట్లా అందరు అన్నిసార్లు గెలుతారా? ప్రభుత్వము రిజెక్ట్ చేస్తే, పబ్లిక్ మీటింగ్ రిజెక్ట్ చేస్తే మాకున్న అటువంటి అవెన్యూ హైకోర్టు కూడా చూస్తాం. మేమైతే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ప్రజల్ని చైతన్యపరచడానికి, సెన్సిటైజ్ చేయడానికి. మన ఉమ్మడి ప్రాజెక్టులు అనే పేరిట కేంద్ర ప్రభుత్వం వాటిని లాక్కోవడం కరెక్ట్ కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టే అది ఉన్నది. అయినప్పటికీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు కాకుండా దాన్ని లాక్కొని వచ్చాడు. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్ని ఏర్పాటిస్తాం, ఫస్ట్ క్యాబినెట్నే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ పోయింది, ఫస్ట్ శాసనసభ పోయింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ ఉద్యోగాలు అగిస్తామని చెప్పి కాలయాపన ఇచ్చే ఒక స్టేట్మెంట్లు, ఒక పరిపాలన మీద తనకు అవగాహన తెచ్చుకోలేక ఇవాళ నిరుద్యోగులను, ఎవరైతే గతంలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ ఇవాళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం డిఎస్సిలో 5089 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ దాని మీద ఒక ఎగ్జామ్ నిర్వహించండి,
లక్షలాది మంది విద్యార్థులు డిఎస్సి బీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో వివిధ కారణాలతోని కోట్లపై ఎన్నోసార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఆపడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఇవాళ మీద ఉంది కాబట్టి దాని మీద సమీక్ష చేసి వెంటనే డిఎస్సిని ఎగ్జామ్ కండక్ట్ అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సిలో కూడా గతంలో కేసీఆర్ గారు 789 ఉద్యోగాలకు 83 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 7,61,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాళ్ళంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మీ మంత్రులు తలో మాట మాట్లాడుతూ మేము మళ్ళీ గ్రూప్ 2 నిర్వహిస్తాం, అదనంగా పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబ్ల కోసం చాలామంది అప్లై చేసుకున్నామని వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇవ్వండి. కానీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో మాత్రం ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇక గ్రూప్ 2 కోసం కూడా గ్రూప్ 1 కూడా గతంలో కేసీఆర్ గారు 503 ఉద్యోగాలు భర్తీ చేశారు. దానికి సపరేట్ ఇవ్వండి. ఇవాళ మీరు ఏదైతే 60 ఉద్యోగాలకు ఇవ్వదలుచుకున్నారో వీటి కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. గ్రూప్ 4లో కూడా 8,180 ఉద్యోగాల కోసం ఇవాళ 9,05,5 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసిరు. ఆ రిజల్ట్ కూడా తొందరగా విడుదల చేయాలని చెప్పి ఇవాళ మీ నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాం. ఇప్పటికే పరీక్షలు రాసిన వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తన మార్పు ఉండాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు విడుదల చేసిన నోటిఫికేషన్లను కూడా రేవంత్ రెడ్డి గారు ఇవి మేమే విడుదల చేస్తున్నాం అనే పద్ధతి లోపల వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.